అనేక మంది వెనకపడిపోతున్నారు. కారణం ఎవరు? అనేక మంది మందిరానికి రాలేకపోతున్నారు. కారణం ఎవరు? అనేక మంది దేవునితో సమయాన్ని గడపలేకపోతున్నారు. కారణం ఎవరు? యవ్వనస్తులను చూడండి, కుటుంబాలను చూడండి, వ్యక్తులను చూడండి. ఈరోజు అనేక మంది మనము గమనించినప్పుడు, చూస్తున్నప్పుడు వెనుతిరుగుతున్నారు. ఈ వెనుతిరగడానికి కారకులెవరు? వాళ్ళను దేవుడు విడిచిపెడతాడా? 100% విడిచిపెట్టడు. అందుకే దేవుడంటాడు, ఏమంటాడు? ప్రతి వాని లెక్క ఎవరి దగ్గర ఉందంట? దేవుని దగ్గర ఉంది. ఈరోజు మీ లెక్కలు నా దగ్గర లేవు గానీ, మీ అందరి లెక్కలు, నా లెక్క ఎవరి దగ్గరుంది? నేను ఆరాధిస్తున్నటువంటి నా దేవుని దగ్గర లెక్క ఉంది. లెక్క ఉంది. ఆయన అండి నీకు తీర్చేది తీర్పు. ఆయనండి నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పేది. కాబట్టి ఈరోజు నువ్వు నేను మనం ఏం చేయగలగాలి? వెనక తిరగొద్దు అంటుంది దేవుని వాక్యము. ఈరోజు నీ వల్ల ఒక కుటుంబమే వెనక పడిపోతుంది అంటే ఎంత సిగ్గుచేటు. ఈరోజు నీ వల్ల ఒక కుటుంబం వేరే మందిరానికి వెళ్తుందంటే ఎంత సిగ్గుచేటు. ఈరోజు మీ వల్ల ఒక కుటుంబంలో మీరు చేయవలసినటువంటి ప్రార్థనలు వేరే వాళ్ళొచ్చి చేస్తున్నారంటే ఎంత సిగ్గుచేటు. ఈరోజు మీరు దేవుని కుటుంబంగా సేవకులుగా వెళ్లి దర్శించవలసినటువంటి కుటుంబాలను మీరు దర్శించకుండా వేరే వ్యక్తి వచ్చి వాక్యాన్ని చెప్పి ప్రార్థన చేసి ఆ కుటుంబాలను బలపరుస్తున్నాడంటే ఎలాంటి హీన స్థితికి మీరు దిగజారిపోయారో ఒకసారి ఆలోచన చేయండి. ఎలాంటి హీన స్థితికి మీరు పడిపోయారో ఒకసారి ఆలోచన చేయండి. ఆలోచన చేయండి.